లకు ప్రాధాన్యత ఇచ్చామని ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. ఉద్యోగులది ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన లీవ్ బెనిఫిట్స్ ఏదైతే సెలవు ఉందో అధ్యక్ష, ఉదాహరణకు సూక్ష్మమైన ఆలోచన అధ్యక్ష, అంటే సూక్ష్మమైన ఏవైతే జనరల్గా మనకు తట్టవో తోచవో అవన్నీ కూడా అధ్యక్ష, చైల్డ్ అడాప్షన్ లీవ్ ఎవరన్నా దత్తుకు తీసుకుంటే ఆ దత్తుకు తీసుకున్న లీవ్ అధ్యక్ష 3 నెలలు 180 రోజుల వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చైల్డ్ కేర్ లీవ్ అధ్యక్ష ప్రసవించిన తర్వాత మరి 60 రోజుల నుంచి 180 రోజుల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ క్యాజువల్ లీవ్ అధ్యక్ష ఎవరైతే రిస్క్లో పనిచేసే నర్సింగ్ కేర్ వాళ్ళు ఉంటారో లేదా ఏదైతే కొంచెము ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్లకు స్పెషల్ లీవ్ 7 రోజులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎక్స్గ్రేషియా ఆన్ యూఎల్ ఫర్ సర్టన్ డిజీజ్ కొన్ని లెప్రసీ కానీ ట్యూబర్కులోసిస్ కానీ క్యాన్సర్ కానీ మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి in the case of death of NPS and CPS employees while in service, family pension allowed on par with OPS employees అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లు 2021 ఇదొకటి అధ్యక్ష, దాని సేలియంట్ ఫీచర్స్ అవన్నీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అండ్ NMR అండ్ డైలీ వేజ్ అండ్ పార్ట్ టైం ఉద్యోగస్తులు అధ్యక్ష, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ మస్టర్ నాన్ మస్టర్ రోల్ కానీ డైలీ వేజెస్ కానీ పార్ట్ టైం కానీ అధ్యక్ష, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు ఏదైతే ఉన్నాయో 1 జనవరి 2022 నుంచి పెంచడం జరిగింది అధ్యక్ష. మినిమం టైం స్కేల్ వాళ్ళకి అధ్యక్ష మరి రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారము కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా 1 జనవరి 2022 నుంచి MTS అప్లై చేయడం జరిగింది అధ్యక్ష. మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు